మరి పినపాక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు మరి ఒక మహిళపై లైంగిక వేధింపు కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో 2018లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. మరి అందులో 1,00,000 పైగా మహిళలు ఆయనకు ఓటేసి గెలిపించారు. మరి పొద్దున్న లేస్తే మహిళల గురించి నీతి సూత్రాలు చెప్పి ఆయనే మరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మహిళా లోకాన్ని దిగజార్చే విధంగా ప్రవర్తించడం అనేది ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. మరి ఆయన 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 మీద పోయిన నెల 26వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రామగిరి నవ్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. మరి సెక్షన్ 69 సెక్షన్ 351/2 అనే సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరి అతన్ని వెంటనే శిక్షించాలి, అరెస్టు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ ఆయన వర్గం, ఆయన అనుచరులు కానీ ఆయన కానీ ఏమీ తెలియనట్టుగా మేమేమీ చేయలేదు, మా నాయకుడు మంచివాడని చెప్పేసి చెప్తున్నారు. నిప్పులేందే పొగరాదు. మరి ఆ వ్యక్తి చేసిన తప్పు కాబట్టి మరి ఆయన నేరం రుజువు చేసుకోవాలి. ఆయన నేరం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. మరి ఇలాంటి వ్యక్తిని రాబోయే కాలంలో రాజకీయ పార్టీ నుంచి దూరంగా పంపించాలి, ఆయన పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి మేము బూర్గంపాడు మండల కాంగ్రెస్ కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాము. నెల 26వ తారీఖు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రామగిరి నవ్య ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద అయిన ఎఫ్ఐఆర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగానో చర్చ నడుపుతుంటే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సుమారు 1,00,000 ఓటర్లు ఉన్న మహిళా కాన్స్టిట్యున్సీ ఇది. ఓటమిని కానీ గెలుపుని కానీ శాసించగల ఓటర్లు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది మహిళలు ఉంటే ఒక మహిళని అసభ్యపరంగా, లైంగికంగా, మానసికంగా ఒత్తిడి చేసి గురి చేసి చివరాఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత ఇది చేసినావంటే నువ్వు 2009 వరకు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసినావు. ఆ వృత్తికే నువ్వు మాయని మచ్చలాగా తయారు. అది కాదని నిన్ను కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసింది. దాన్ని మరిచినావు. కేటీఆర్ గారు ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎపిసోడ్ పైకి తీసుకొచ్చి రేగా కాంతారావు గారి ఎపిసోడ్ని నీరుగార్చే విధంగా తాను చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గవర్నమెంట్ తరపు నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఒత్తిడి లేదు. కేవలం రేగా కాంతారావు గారి కేసు నీరుగార్చే విధంగా ఆయన చేసే ఆరోపణలన్నీ మేము ఖండిస్తున్నాం. అలాగనే రేగా కాంతారావుకి చిత్తశుద్ధి ఉంటే నీ మీద అయిన కేసుని నువ్వు వెళ్ళి బహిరంగంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదా ఫోన్ సంభాషణ ద్వారా కానీ ఏమన్నా వివరణ ఇచ్చినవా? సిగ్గు లేకుండా నువ్వు వెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే చంప దెబ్బ కొట్టి 5వ తారీఖు వాయిదా వేసింది. 26వ తారీఖు అయిన ఎఫ్ఐఆర్ గత 4-5 రోజులుగా నువ్వు సోషల్ మీడియాలో కానీ లేకపోతే బహిరంగంగా కానీ కనిపించడం మానేసినావు. ఎందుకని? నువ్వు తప్పు చేసినావు కాబట్టి పారిపోయినావు. తప్పు చేయకపోతే బహిరంగంగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలా. అలా వివరణ ఇవ్వలేదు కాబట్టి నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని ఆ మహిళ కాళ్ళు పట్టుకొని మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పి నీకు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకి నువ్వు అర్హుడు అని ఒప్పుకో. ఇది మా యువజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ రాజకీయ రంగు పులుముకొని తిరగొద్దు రేగా కాంతారావు. నీకు చిత్తశుద్ధి, బుద్ధి, జ్ఞానం ఉంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సాటి మహిళను నువ్వేం చేసినావు అనేది నీ అంతరాత్మను అడుగు. నీ భార్య ఉంది, అర్థమవుతుందా? నీకు 2 కొడుకులు ఉన్నారు, నువ్వు కుటుంబం గల్లోడివే. ఒక కుటుంబంలో సిచ్చు పెట్టేసి అక్రమ సంబంధాలను అంటగట్టేసి ఆ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వేధించి ఆ అమ్మాయి స్టేషన్ మెట్లెక్కే స్థితికి దిగదార్చినవంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో ఈ సందర్భంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు కూడా. ఈ సందర్భంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇది రాష్ట్రం వరకు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే నేను మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తున్నాను, ఆ అమ్మాయి ఎక్కడున్నదో కనిపెట్టండి. ఆ అమ్మాయి పట్ల మీరు నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే, నిజంగా మేము ఆడబిడ్డల వైపే ఉంటామని అంటే ఆ అమ్మాయిని పిలిపించండి, న్యాయం చేయండి, వాడికి తగిన శిక్ష వేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సందర్భంగా మహిళా కాంగ్రెస్గా నేను తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు పినపాక
నియోజకవర్గ ప్రజలకి తేటతల్లమైంది. ఈరోజు పాయంగారి క్యారెక్టర్కి కాంతారావు గారి క్యారెక్టర్కి మధ్య తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? ఈరోజు సచ్చినుడుగా, ఒక స్వభావిగా, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకుండా ఒక మంచి పరిపాలన అందించే మా నాయకుడు పాయ వెంకటేశ్వర్లు గారు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ వారి 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక చీకటి కోణాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఈరోజు పిరపాక నియోజకవర్గంలో ఉంటున్నటువంటి సుమారు 1,00,000కు పైగా మహిళలు అందరూ కూడా ఈ సంఘటనతో అందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు మేము ఇటువంటి కీచుకున్నా మేము ఎన్నుకున్నది ఇటువంటి వ్యక్తిగా మేము మా యొక్క అమూల్యమైన ఓట్లేసి గెలిపించాము అని చెప్పేసి ఇవాళ విస్తుపోతూ ఉన్నారు. ఇకనైనా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనతో అయినా కానీ మీరు మేల్కొనండి. మీరు ఎటువంటి కబంధ హస్తాలలో ఎటువంటి నాయకత్వం కింద పనిచేస్తూ ఉన్నారో మీరు తెలుసుకొని దయించి ఇక్కడ నుంచి అయినా కానీ మీరు మా పాయం గారి మీద అవాకులు చవాకులు పెరగడం మానుకోండి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అమలు దిశగా మా పాయం గారు పనిచేస్తూ ఉన్నారు. మా పాయం గారికి ఎటువంటి ఇట్లాంటి శిల్పి పనులు చేయడం అలవాటు లేదు. ఆయనకి ఒకటే కార్యదీక్షుడు. ఉదయం లేస్తే ప్రజలకి ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించాలి, ఏ విధమైన ప్రజలకు ఏ రకంగా దగ్గర అవ్వాలి అని చెప్పేసి నిరంతరం పనిచేసే కృషి వలుడు శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు. ఒక మహిళపై గతంలో కూడా ఎన్నో పుకార్లు షికార్లు చేసిన రేగా కాంతారావు మీద, అట్లనే అతని గత చరిత్ర మొత్తం కూడా గుంటలమయం. ఎందుకు అంటే కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి, మరి అందరికీ తెలిసిన విషయమే, అర్ధాంతరంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి మరి కాంగ్రెస్ పార్టీని కుదేలు చేసినటువంటి వ్యక్తి ఏదో సామెతలాగా తన యొక్క కష్ట నష్టాలు, తన యొక్క అబద్ధాల మాటలు, తన యొక్క ప్రవర్తన ఇతరులకి అర్థం కాకుండా అనవసరమైన ప్రేలాపనలతోని అర్ధరాత్రి మెసేజ్లు పెట్టుకుంటూ పాయం మాయం, ఇది మాయం, అది మాయం అనుకుంటూ కర్మ తిరిగొచ్చింది. తనే మాయమైపోయాడు ఎవరికి కనపడకుండా. ఒక వారం 10 రోజుల నుంచి తనే మాయమైపోయాడు, ఎవరికి కనపడట్లేదు. 10 గంటల తర్వాత మెసేజ్లు పెట్టే వ్యక్తి తెల్లారినాకు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చేసాడు. అది సభ్య సమాజానికి మరి ఏం చెప్తున్నాడు అనేది కూడా వారి యొక్క అనుచరుగానం సోషల్ మీడియాలో చెప్పినట్లు పెట్టరేగిపోయి విపరీతమైనటువంటి మెసేజ్లు పెట్టుకుంటూ ఏదో పిచ్చి పేలాపన చేస్తున్నారు. వీటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్తాం. అవసరమైతే మేమందరం కూడా కలిసికట్టుగా మహిళా లోకాన్ని లేపి మహిళలతోని ఎవరైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, వారందరూ కూడా సరైన బుద్ధి చెప్తాం. ఇంకా ఇక నుంచి అయినా ఈ రోజు నుంచి అటువంటి ఆపేసి ముందు మీ నాయకుడు ఎక్కడుండో ఎత్తుక్కోండి, టార్చ్ లైట్ పెట్టుకోండి. అతన్ని ముందు బయటకు తీసుకొచ్చి సభ్య సమాజం ముందుకు ఒక ప్రెస్ మీటా, ఫోన్ కాలా, లేకపోతే బహిరంగంగా ఒక నోటీసా ఏదనేది చేయకుండా అనవసరంగా క్రమశిక్షణ గల మొదట సిపిఐ పార్టీ నుంచి వచ్చి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మన పాయ వెంకటేశ్వర్లు గారిని అనవసరంగా ఇందులో బదనాం చేస్తున్నారు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు ఇది కేవలం మేము ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలనే ఉద్దేశంతో మా అంతలుగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం.
ఇది మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఆయన పైన చర్య తీసుకొని చట్టపరంగా న్యాయపరంగా అతన్ని శిక్షించాలని కోరుకుంటూ నమస్తే, మీ వారాల వేణు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేగా కాంతారావు వెంటనే ఒగిపోవాలి, రేగా కాంతారావు వెంటనే ఒగిపోవాలి, రేగా కాంతారావు వెంటనే ఒగిపోవాలి. టిఆర్ఎస్ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాలి, టిఆర్ఎస్ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాలి, టిఆర్ఎస్ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.